సుమన్ గెలుస్తాడేమో అని ఇమాన్యుల్కి ఎందుకంత బాధ? భరణి బంధానికి విలువనిస్తూ అండగా నిల్చున్న తనుజ, రీతు ఎలిమినేట్ అయితే ఇక మొత్తం డిమాండ్ విరహ కంటెంటే. గెలిచినప్పుడు కూడా ఆకట్టుకోలేని తనుజ ఓడినా సరే ఆకట్టుకొని మరీ గెలిచింది. భరణి సుమన్లు గెలిస్తే డిమాండ్కి వచ్చిన నష్టం ఏంటి? హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక ముఖ్యమైన విషయం నేను ఒకటి మాట్లాడి నేను కంటెంట్లోకి వస్తాను. మీ అందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలకి శిరస్సు వంతి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 4.5% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 95.5% చూస్తున్నారు. ఒక్కసారి మా ఎడిటర్ కింద ఒక స్ట్రిప్ వేస్తాడు చూడండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు 4.5% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కాని వాళ్ళు 95.5% చూస్తున్నారు. ఎవరు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు? మీరు 4% సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తున్నారు, 95% సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నారు కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా ఛానల్కి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ ఎంతోమంది రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామెన్, అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ని ఎరాడికేట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఛానల్ ఇస్తుంది. వెళ్తున్నాం కదా. ఇదే పనిగా కూడా వర్క్ చేస్తున్న క్రియేటర్స్ ఉన్నారు, మల్టీమీడియా టెక్నీషియన్స్ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్, ఎంత మిగతా మా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఎడ్యుకేటర్స్ అందరూ నడుపుతున్న ఛానల్ ఇది. కాబట్టి నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే 4.5% మీరు చూస్తున్నారు. ఎవరు సబ్స్క్రైబ్డ్ వాళ్ళు? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 95.5% చూస్తున్నారు. ప్లీజ్ వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేస్తే రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుంది, కాబట్టి ఛానల్ నిల్చుంటుంది. అంటే ఎంతోమందికి మీరు ఎంప్లాయ్మెంట్ కలిగించే ఒక మనసున్న మనుషులు అవుతారని నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్. ఇక కంటెంట్లోకి వచ్చేద్దాం. సుమన్ గెలుస్తాడేమో, సుమన్ గెలుస్తాడేమో, సుమన్ అన్న గెలిచేస్తాడేమో. సుమన్ అన్న గెలిచేస్తే తట్టుకోలేం. సుమన్ నేను కొట్టుకొని సుమన్కి ఇచ్చేస్తారేమో, ఆడాడు కొట్టుకొని సుమన్కి ఇచ్చేస్తారేమో. ఇది నా మాట కాదండి, ఇమాన్యుల్ మాట. ఈ వారం అంతా కొద్ది రోజులుగా నేను చూస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకుని సుమన్కి ఎక్కడ ఇచ్చేస్తాడేమో అని భయపడ్డా. సుమన్ గెలిచేస్తాడేమో అన్న మొన్న సుమన్ గెలిచినట్టు తనుజతో ఈసారి గెలిచిస్తావు. ఇట్టవన్నీ నేను మాటలు వింటున్నాను ఇమాన్యుల్తో. ఇప్పుడు సుమన్ ఏమైనా అన్నాడు ఇమాన్యుల్కి? ఇప్పుడు సుమన్ ఎవరికైనా ఏమైనా అన్నాడా? ఇప్పుడు ఎప్పుడు నామినేట్ చేసినా ఒక సంజనాకి తప్ప ఇంకెవరికైనా నామినేట్ చేశాడా సుమను? కానీ అయినా సుమన్ పాపం ఏదో మెల్లగా నడుస్తూ గెలుస్తున్నాడు కదా. కుందేల్లా పరిగెట్టకపోయినా తావేల్లాగా నడిచి విన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కదా. తన బలం చూపిస్తున్నాడు కదా, స్థితప్రజ్ఞతగా ఉంటున్నాడు కదా. ఎక్కువ అరవట్లేదు, ఎక్కువ కోపాలు తెచ్చుకోవట్లేదు, ఎక్కువ ఆడట్లేదు. అవసరం వచ్చినప్పుడు అన్నీ చూపిస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు. కానీ సుమన్ అన్న గెలిచేస్తాడేమో అని రూములు ఎవరు అంటలేదు. ఎక్కువ నేను ఇమాన్యుల్ నోట్ అంటే వింటున్నాను. ఎందుకు అంత బాధ ఇమాన్యుల్కి సుమన్ గెలుస్తాడని? ఇక భరణి బంధానికి విలువనిస్తూ అండగా నిల్చుంది తనుజ. యాక్చువల్గా భరణి గారు తనుజకు కూడా సపోర్ట్ చేయగానే సుమన్కు సపోర్ట్ చేశారు. ఏది ఇలా పట్టుకొని నిలిచిన టాస్క్లో అర్థం చేసుకుంది తనుజ. ఒకటే అన్నారు, నేను కూడా సపోర్ట్ చేయకపోతే సుమన్ అన్న ఒంటరి అయిపోతాడు. నిజమే, ఇమాన్యుల్ సపోర్ట్ లేదు, పవన్ ఎవరు సపోర్ట్ లేదు. ఒక పవన్ అయితే ఓకే వచ్చి క్యాజువల్ సపోర్ట్ చేశాడు సుమన్కి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు, తనుజకు సపోర్ట్ చేశారు. తప్పులేదు. భరణి నిల్చున్నారు, సుమన్కి మాత్రం సపోర్ట్ చేసి తనుజ దాంట్లో వాటర్ వేశారు. అయినా సరే తనుజ ఏమనుకోలేదు. తనుజ తాను గెలవలేదని బాధపడిందే కానీ సుమనన్న గెలిచాడని బాధపడలేదు. అంతకు తర్వాత ఇక భరణి గారితో అందరూ ఆటలోకి వస్తే ప్రతి ఒక్కరు కలర్స్ టాస్క్లో కూడా చూడండి, ఏ రీతు రాయ్ అంటున్నారు, ఏ కళ్యాణ్ రాయ్ అంటున్నారు. కానీ భరణి గారు నువ్వు రాయ్ అని ఎవ్వరు కూడా అంటలేదు. తనుజ మాట వినిపిస్తుంది, నాన్న ప్లీజ్ నాన్న అంటుంది. అదేవిధంగా ఇంకొక టాస్క్ ప్రతి టాస్క్లో ఎవరైనా ఆపోజిట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ భరణి గారికి ఎవరు కూడాను భరణి గారు కమాన్ అని ఒక్క సుమన్ తప్ప ఎవరు అనటం లేదు. కానీ అక్కడ సుమన్ అన్నాడంటే సుమన్కి సపోర్ట్ ఇచ్చారు భరణి గారు. కానీ తనుజకి భరణి గారు సపోర్ట్ ఇవ్వలే కదా. కానీ అక్కడ తనుజ అర్థం చేసుకుంది, సిచ్యువేషన్ అర్థం చేసుకుంది. కానీ తన బంధానికి విలువనిస్తూ నాన్న ఆడాలి, నాన్న గెలవాలి, నాన్న ప్లీజ్ అంటూ తనుజ నిజంగా గ్రేట్ తనుజ. ఈ విషయంలో మాత్రం భరణి బంధానికి విలువనిస్తూ అండగా నిల్చుంది తనుజ. ఇక భరణి సుమన్లు గెలిస్తే డిమాండ్కి వచ్చిన నష్టం ఏంటి? డిమాండ్ ఓడిపోయాడు, భరణి గారి చేతిలో ఓడించబడ్డాడు. వెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చున్నాక సంజన ఏదో చెప్తున్నారు. కోతుపుండు బ్రహ్మరాక్షలాగా అందరూ వచ్చేసి ఏదో పొడుస్తున్నారు, ఉప్పు కారం రాసిన పుండు మీద వేస్తున్నారు, దాన్ని బ్రహ్మరాక్షలా చేస్తున్నారు. పక్కన పెడితే తనుజ వచ్చి ఏకి పారేసింది. నువ్వెందుకు ఈ టికెట్ ఫైనలే నాదే అని చెప్పి ఎందుకు శపథం చేయడం అని ఆమె ఏకి పారేసింది.
కానీ అప్పుడే అతను అంటాడు, మీ ముగ్గురు గెలవండిరా, మీ ముగ్గురులో ఎవరో ఒకరు గెలాలి అంటాడు దిమాను. మీ ముగ్గురు అంటే ఎవరు? రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్. అంతేగాని అక్కడ భరణి, సుమన్ శెట్టి ఇద్దరు కనిపించట్లేదే. భరణి ఏం చేశారు పవన్కి? ఓకే, తన భరణి అనే వ్యక్తి వచ్చేసి సుమన్కి వచ్చేసి ప్రత్యర్థిగా అంటే తన సమబుద్ధిగా తీసుకుంటున్నాడు. నాకు పోటీ పవనే అనుకుంటూ తీసుకుంటున్నాడు, అంతే కదా. పోటీ నువ్వు ఆడేతంతో గెలాలి, కానీ ఇంకొకరి చేతులు అతను ఓడిపోవాలని కోరుకోవడం ఏంటి? నా చేతిలో అతను రావాలి భరణి గారు, నా చేత ఓడిపోవాలనే కోరుకోవాలి. కానీ భరణి గారు గెలవకూడదు అనుకోవడం తప్పు కదా. అదేవిధంగా సుమన్ పోనీ ఏం చేశారు? మీ ముగ్గురు గెలవంటారు అంటే సుమన్ గెలవకూడదు, భరణి గెలవకూడదనే కదా అర్థం. 5గురిలో మీ ముగ్గురు గెలవాలి, మీ ముగ్గురులో ఎవరో ఒకరు గెలవాలరా అంటే వీళ్ళిద్దరు గెలవకూడదు, వీళ్ళిద్దరిని ఓడించండి రా అని చెప్తున్నావు కదా. ఇదే విషయం సంజనాకి నచ్చలేదు, బయటకు వచ్చి భరణి గారితో చెప్పింది. అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళకొద్దు, వాళ్ళ ఏజ్ గ్రూప్లను గెలవాలని చూసుకుంటున్నారని సంజన చెప్పింది. సంజన తెలివి తక్కువగా మాట్లాడుతూ అనుకుంటాం, కానీ ఆమె చాలా తెలివైంది అండి, అంతా తెలుసు ఆమెకి. చాలా ఇవ్వాల్సిందే ఇస్తుంది, కాకపోతే టుప్పుకుని ఏదో మాట్లాడుతుంది. కానీ ఏదో సంజన విషయం పక్కన పెడితే, డెమాన్కి భరణి సుమన్లు గెలిస్తే డెమాన్కి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి. ఇక గెలిచినప్పుడు కూడా ఆకట్టుకోలేని తనుజ ఓడినా సరే ఈసారి ఆకట్టుకొని మరి గెలిచిందండి. ఎందుకంటే గెలిచినప్పుడు కూడా ఆమె ఏడుస్తుంది. గెలిచిన ఏడుపు, నేను గెలిచినని, ఓడిపోతే ఏడుపు, ఓడిపోయినని. అసలు ఆ అమ్మాయి చిరాకు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ ఏ మాటకి ఆమె చెప్పుకోవాలి. భరణి గారికి సపోర్ట్ ఇస్తున్న ఈ తనుజ, అంటే తన బంధానికి సపోర్ట్ ఇస్తున్న తనుజ ఈరోజు తను ఓడిపోయినప్పుడు ఏడ్చింది సుమన్ చేతిలో. కానీ అక్కడ ఒకటే, నువ్వు ఊరుకో అని చెప్పి ఇమాన్యుల్ ఏదో అంటున్నప్పుడు, లేకపోతే మిగతా వాళ్ళు పవనం ఏదో అంటున్నప్పుడు, పవన్ ఇదేమో స్కూల్ గేమా చెప్పు, ఓడిపోతే ఊరుకోవడానికి అన్ని బంధాలు విడిచిపెట్టి ఇక్కడ వచ్చాం కదా, అయినా నేను ఓడిపోయినని ఏడుపు వస్తుంది కాబట్టి ఏడుస్తున్నాను. అలాగని చెప్పి నేను ఓడిపోయినని ఏడుస్తున్నాను, కానీ సుమనన్న గెలిచానని ఆడట్లేదు. సుమనన్న గెలవడం నాకు ఇష్టమే, కానీ నేను ఓడాననే ఏడుస్తున్నాను అని క్లారిటీగా చెప్పింది. అంతే, ఆ క్షణంతో అది వదిలేసింది. నెక్స్ట్ నుండి ఆమె ఎంత స్థితప్రజ్ఞతగా ఉందంటే, కాస్త చిరుమందహాసం చూపించి సీరియస్ చూపించి, సంచాలకత్వంలో కూడా పర్ఫెక్ట్ సంచాలకత్వం చేస్తూ, బంధానికి కూడా నాన్న బంధానికి మళ్ళీ తన వాల్యూ ఇస్తూ, భరణి గారికి సపోర్ట్ చేస్తూ, మిగతా వాళ్ళందరూ కూడా డిస్సపోర్ట్ అనేది లేదు. డిస్సపోర్ట్ చేస్తుందని మాట్లేదు, భరణి గారికి సపోర్ట్ ఇస్తూ, మిగతా వాళ్ళని కూడా అన్ని రకాలుగా చూస్తూ, ఈసారి మాత్రం తను ఒక స్థితప్రజ్ఞతగా ఈ వారం రోజులు మాత్రం ఓడినా సరే మనల్ని అందరిని ఆకట్టుకొని గెలిచిందని మాత్రం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తనుజ. ఇక ఈ వారం ఎలిమినేషన్ గురించి వస్తే, ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు అనుకుంటున్నారు? సుమన్ కానీ సంజన కానీ అవ్వచ్చు. మ్యాక్సిమం 90% సుమన్ అండి, 6% సంజన అండి, 4% రీతు అండి. ఇప్పుడుకున్న ఒక అనాలిసిస్ ప్రకారం కదా, సుమన్ని ఎక్కువగా చేసే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గత 4-5 వారాలుగా సుమను కాపాడబడుతున్నాడు అనే టాక్ ఒకటి ఉంది. కానీ లేదు, అన్న ఆడుతూ గెలుస్తున్నాడు. కానీ ఎందుకు ఆ టాక్ ఒకటి వస్తుంది, దాన్ని నేను ఏకీపించట్లేదు కానీ చెప్తున్నాను. కానీ సుమనన్న గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక సంజన గారు వెళ్ళిపోవాలా ఉండాలని మరి ప్రజలు 50-50లో ఉన్నారు. కానీ రీతు విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ తరపు నుండి ఏంటంటే 4% అన్నారు, కానీ జనాల ఆడియన్స్ తరపు నుండి కాదు. ఆడియన్స్ తరపు నుండి ఇదంతా ఉల్టా, మీరు చూసుకోండి. కానీ ఒకవేళ రీతు ఎలిమినేట్ అయితే అప్పుడు ఉంటుందండి అసలు మజా. ఎందుకంటే ఇంతవరకు ఋతుపవనాలే అవుతున్నాయి అక్కడ. కానీ ఇప్పుడు రీతు వెళ్ళిపోతే పవన్ యొక్క ఆలోచన ఏంటి? పవన్ రీతునే ఆలోచిస్తూ ఉండిపోతాడా? ఒక మంచి కంటెంట్ వస్తుంది, విరహ కంటెంట్, లేదా రీతును మర్చిపోయి తన ఆటనే టార్గెట్ చేసుకుని ఆడతాడా? ఇది మాత్రం పెద్ద ఛాలెంజింగ్ టాస్కేనండి పవన్కి మాత్రం. బిగ్ బాస్ నిర్వాహకులకు మాత్రం చాలా కంటెంట్, ఆడియన్స్కి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్. ఇదండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. ఇక పెమ్స్ టీవీని ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని ఫాలో చేయండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 4.5% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 95.5% చూస్తున్నారు. అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి, ప్లీజ్. చేస్తే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. నమస్కారం.